హాయ్ ఫ్రెండ్స్, మదర్స్ డే ఉంది. అందరికీ హ్యాపీ మదర్స్ డే. అందరికీ హ్యాపీ మదర్స్ డే. బాయ్. సుహాస్, మదర్స్ డేకి ఏమేం చేస్తారు? మదర్స్ డే సర్ప్రైజ్ ఎట్లా చేయాలో వాళ్ళకి తెలియదంట. ఎట్లా చేయాలి చెప్పు వాళ్ళకి. యూ నీడ్ టు మేక్ సమ్ బ్రేక్ఫాస్ట్ ఫర్ మదర్స్ డే. బ్రేక్ఫాస్ట్తో సర్ప్రైజ్ చేయాలి. ఇంకా ఏమేం చేయాలి? గెట్ సమ్ వాటర్, ఇంకా ఫ్లవర్స్ అండ్ డ్రింక్. ఇప్పుడు చెప్పు. We need some flowers and a drink. డ్రింక్, గ్రీటింగ్ ఇవ్వాలి, Greeting card, ఇంకా ఏమేమి సర్ప్రైజ్ ఇవ్వాలి మదర్స్ డే? envelope. మర్చిపోయినా, నీ గ్రీటింగ్ ఏది? లేదే నాకు. చూపి నీ గ్రీటింగ్ ఏదో తేపు. మా వాడు మదర్స్ డే అని 2 వారాల నుంచి ఒక 100 గ్రీటింగులు చేసినాడు ఇప్పటికే. అదో కింద పడింది చూడు, కింద పడింది. పొద్దున్న లేచినప్పటి నుంచి మా వాడికి అక్కడ ఫ్లోర్ మీద ఉంది చూడు, అదే అనమాట. ఈరోజు వాళ్ళ డాడీని అడిగి బ్రేక్ఫాస్ట్ చేయాలి మమ్మీకి రా అని లేపుకొని వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయించి సర్ప్రైజ్ ఇప్పించి, అబ్బో మా వాడు మార్నింగ్ నుంచి మామూలుగా లేదనమాట. సుహార్జ్ దా. థ్యాంక్ యూ సుహార్జ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సర్ప్రైజ్. Yeah, but you're gonna see my surprise. గ్రీటింగ్, ఓన్ గ్రీటింగ్. మా వాడు కొనకచ్చెట్టి లైక్ చేయడం అనమాట. హ్యాండ్మేడ్ గ్రీటింగ్స్ ఇస్తాడు. Love you. థ్యాంక్ యూ బేబీ. మదర్స్ డే మదర్ లవ్ యూ అంట రాశాడు పైన. థ్యాంక్ యూ సుహర్ష్. ఏందో గ్రీటింగ్ పెట్టాడు ఎన్వలప్లో. ఇట్రా. హ్యాపీ మదర్స్ డే మామీ టు మదర్ అంట ఫ్రమ్ సుహర్ష్. హార్ట్ వేసాడు. ఇది హార్ట్ ఎవరిది? నీదే నాదే? నా హార్టా? నీ హార్ట్ కదా నాకు ఇవ్వాలి. నా హార్ట్ నాకే వేసినావా? Only because it's your mother's day. ఓకే, పక్కకి రా. హార్ట్ ఫర్ మీనా? దగ్గు వస్తుంది పాపం. స్కూల్లో మదర్స్ డే పార్టీకి పోవాలని కలవరించి మదర్స్ డే పార్టీ వచ్చేలోపు సిక్ అయినాడు. ఈరోజు కొంచెం బెటర్ అయినాడు అబ్బిగాడు. ఎంత బాగా చేసినాడో చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సుహర్ష్. ఐ లవ్ యూ సో మచ్. Yeah, I also love you. థ్యాంక్ యూ బేబీ. పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా తినుకోకుండా ఫస్ట్ గ్రీటింగ్ తయారు చేసి వాళ్ళ డాడీని అడిగి సర్ప్రైజ్ అని ఎన్వలప్లో పెట్టి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటున్నాడు. ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్ సుహర్ష్. థ్యాంక్ యూ సో మచ్. Daddy, could you go and make some flowers? డాడీ కొన్ని ఫ్లవర్స్ కొనకరారు డాడీ అని అడుగుతున్నాడు వాళ్ళ డాడీని. చోకీ సుహర్ష్, ఫ్లవర్స్ లేకపోతే మళ్ళీ. We can't celebrate Mother's Day without flowers. ఈరోజు వాళ్ళ నాయన ఆటలో అట్టిపండు వాడికి. నెక్స్ట్ మదర్స్ డే నువ్వు బేబీ సెలబ్రేట్ చేస్తారా ఇద్దరు కలిపి? నెక్స్ట్ మదర్స్ డే కల్లా తమిళ్లో బేబీ ఉంటారు కదా ఇక్కడ. సెప్టెంబర్కి వస్తాడు. June, July, August, September. సెప్టెంబర్ కల్లా బేబీ వస్తుంది. పొద్దున్నే ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ పెట్టినారు. 2 ఉడకబెట్టిన గుడ్లు, బ్రెడ్ విత్ అవకాడో, సమ్ కుకుంబర్ స్లైసెస్, యాపిల్ స్లైసెస్. And దిస్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్ టుడే. and don't forget the eggs. ఎగ్స్ కూడా చెప్పినాలే సుహార్ష్. ఇది మై యమ్మీ బ్రేక్ఫాస్ట్ టుడే. ఈ పొద్దంతా మదర్స్ డే రెస్ట్ ఇచ్చినారనమాట. నాకు ఏ పని చేయాల్సిన అవసరం లేదు, ఫుడ్ అంతా వాళ్ళే చేసుకుంటారు, బయట నుంచి ఆర్డర్ పెడతారు అనేసి. మా ఎదురింటి పెదనాయన అనమాట. సమ్మర్ వచ్చిందంటే ఈయన బార్బీక్యూ మామూలుగా చేయడు. బార్బీక్యూ ఎవ్రీడే ఆల్మోస్ట్ వీకెండ్స్ అంతా ఓపెన్ చేసే ఉంటాడు. ఆ పెదనాయన పెద్దమ్మకు సపోర్ట్ చేసే విధానాన్ని చూస్తే ఎంత ముచ్చటేసిద్దో. అసలు ఖాళీగానే ఉండడు. అంటే మామూలుగా అనుకుంటారు కదా ఈ పని మనం ఎందుకు చేయాలి అని, ఖాళీగా కూర్చోవడం అట్లా ఉండదు. మంచిగా క్లీన్ చేయడం కానీ, డస్ట్ దులపడం కానీ అన్నీ చేస్తూ ఉంటాడు. ఎంత ముచ్చటేస్తూ ఉంటుందో. ఆయనకు సుమారు ఒక 70-80 దగ్గరలో ఉంటాయి. అయినా కూడా ఎంత ఫిట్గా ఉండడో. ఇక్కడ ఈ ఏజ్లో వాళ్ళంతా రిటైర్డ్ అయ్యి ఉంటారు. పెన్షన్ వస్తూ ఉంటుంది గవర్నమెంట్. మళ్ళీ వాళ్ళు వర్క్ చేసినందుకు సిపిపి పెన్షన్ అనేసి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, అది కూడా వస్తుంది. ఇంకా చిల్ అవుతూ ఉంటారు అనమాట.
అయితే ఇక్కడ ఏంటంటే రిటైర్డ్ అయినారనుకోండి, అసలు పిల్లల దగ్గర వాళ్ళ పిల్లలు పిలిచినా కూడా వాళ్ళు ఉండరు అనమాట. వీళ్ళు సపరేట్గా ఉంటారు. స్పెషల్ డేస్ వచ్చినప్పుడు మీట్ అవుతారు. ఈరోజు మదర్స్ డే అని పెద్దమ్మకి లంచ్ ప్రిపేర్ చేసి పెట్టున్నాడు. బయట ఎంత మంచిగా చైర్స్ వేసి టేబుల్స్ వేసి ఫ్లవర్స్ పెట్టి తర్వాత పెద్దమ్మని తీసుకొచ్చి ఇద్దరు కలిసి లంచ్ చేసినారు. మేబీ వాళ్ళ పిల్లోళ్ళు దూరంగా ఉండారేమో సిటీలో. మామూలుగా పిల్లోళ్ళు సేమ్ సిటీలో ఉంటే వస్తారు మీట్ అవ్వేదానికి. మా లంచ్ విషయానికి వస్తే లంచ్ కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు రెస్ట్ తీసుకొని ఆర్డర్ పెట్టినారు. ఇది బయట నుంచి అంటే మా రెస్టారెంట్ నుంచేలే. కొంతమంది అడిగినారు రెస్టారెంట్ పోయి తినొచ్చు కదా, మీరు ఎందుకు ఆర్డర్లు పెట్టుకుంటారు అనేసి. మా రెస్టారెంట్ ఇక్కడ నుంచి కొంచెం దూరం ఉంటుందండి, అట్లీస్ట్ 25 మినిట్స్ డ్రైవ్. అందుకోసమే మేము ఊబర్లో ఆర్డర్ పెట్టేస్తాము. అంత దూరం పోయి వచ్చి ఏడబోతాం. ఈరోజు లంచ్ వచ్చేసి పన్నీర్ 65 బిర్యానీ, వెజ్ బిర్యానీ, అట్నే చికెన్ బిర్యానీ అనమాట. అట్లా ఈరోజు మా వాళ్ళు మదర్స్ డే స్పెషల్ లంచ్ అయితే స్టార్ట్ చేసినారు. అక్కడ మా వాడు కింద పడుకొని దొర్లుతాడు, ఎందుకు అప్సెట్ అయ్యి ఉన్నాడు. ఇంకా నాకు ఎన్నో మంత్ అనే విషయానికి వస్తే చాలామంది అడుగుతున్నారు కదా కమెంట్లో, అక్క ఎన్నో మంత్ మీకు ఇప్పుడు అనేసి. నేను 5th మంత్ ఎండింగ్లో ఉండానండి. ఇంకా కొన్ని రోజులు ఆగితే 6th మంత్ వస్తుంది అనమాట. వీడియోలో చెప్పినాను కదా, అంటే చాలామంది చూసినట్లేరు, సెప్టెంబర్లో డ్యూ డేట్ ఇచ్చినారు అనేసి. సెప్టెంబర్ 2nd వీక్లో ఇచ్చారు. డేట్స్ అనేవి కొంచెం అటు ఇటు మారుతూ ఉంటాయి కాబట్టి ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇప్పుడే చెప్పరనమాట. మేబీ 9th మంత్లో అట్లా చెప్తారేమో. ఇప్పుడైతే మాత్రం అప్రాక్సిమేట్లీ సెప్టెంబర్ 2nd వీక్ అన్నట్టు డ్యూ డేట్ ఇచ్చారు. ఇన్ని మంత్స్ అయితే కొంచెం ఇష్టం కొంచెం కష్టంగానే గడిచింది. అంటే ఒక్క మధ్యలో 3rd మంత్ కొంచెం క్రేజీ ఉండే, వామిటింగ్స్ ఎక్కువ ఉండి అట్లా ఉన్నాయి, కానీ మిగతా మంత్స్ అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే మొత్తం ఎంటైర్ ఈ 5 నెలల్లో నేను ఎప్పుడు అంటే ఇంకా ఏ పని చేయకోకుండా నా వల్ల కాదు అని సిక్ అయిన డేస్ అయితే ఏం లేదు. మంచిగా నా పనులు నేను చేసుకుంటున్నా. ఇంట్లో కుకింగ్, క్లీనింగ్, సుహర్ష పనులు అన్నీ నేనే చేసుకోగలుగుతున్నా. అట్నే మా హస్బెండ్ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడండి. ఒక పూట నా వల్ల కావట్లేదు అనేసి అంటే ఆయనే చేస్తాడు. సమ్టైమ్స్ ఆయనే అర్థం చేసుకుంటాడు కూడా, నన్ను చూసి కనిపెట్టేస్తాడు. ఓకే ఈ అమ్మాయి ఈ పూటకు చేసుకోలేదనేసి ఆయనే పోయి నాకు ఏదో ఒకటి చేసిస్తాడు. మా హస్బెండ్ సపోర్ట్ అయితే ఫుల్ ఉంటుంది నాకు. అందుకే ఈ ప్రెగ్నెన్సీస్ అన్నీ ధైర్యంగా ఎక్కడో దూరంగా ఉన్నా కూడా కొంచెం హ్యాపీగా సాగుతున్నాయంటే దానికి రీజన్ మా హస్బెండ్. కాకపోతే మోస్ట్లీ నా బాడీ సహకరించినంత వరకు నేనే చేసుకుంటానండి. ఎందుకంటే మరీ ఏం చేయకోకుండా కూర్చోవడం కూడా మన ఒళ్ళుకు కూడా మంచిది కాదు కదా. సుహర్ష అప్పుడు కూడా సేమ్, నేను 9 మంత్స్ డెలివరీ అయ్యేంత వరకు నా చేతనైన డేస్ అన్నీ నేనే వర్క్ మొత్తం చేసుకునేదాన్ని. ఫస్ట్ ప్రెగ్నెన్సీతో పోల్చుకుంటే సెకండ్ ప్రెగ్నెన్సీ అఫ్కోర్స్ పని ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ బాన్ ఒకరు ఉంటారు కదా, వాళ్ళు చిన్నపిల్లలే, వాళ్ళకి చాలా నీడ్స్ ఉంటాయి, వాళ్ళకి చాలా సపోర్ట్ కావాలి కదా. హస్బెండ్స్ ఆల్వేస్ ఇంట్లో ఉండరు, వాళ్ళు పనిలో ఉంటారు, బయటికి వెళ్తారు. కాబట్టి ఖచ్చితంగా మనకు పని అయితే ఎక్కువే ఉంటుంది. చాలామంది ఏందక్క 1-2 రోజులు వీడియోలు పెడితే మళ్ళీ చాలా లాంగ్ గ్యాప్ తీసుకుంటున్నారు, ఎందుకు రెగ్యులర్గా రావట్లేదు అంటున్నారు. ఇదే రీజన్ ఫ్రెండ్స్. పిల్లలతో వీడియోలు, ఇంట్లో పనులే కాకోకుండా వాడు సుహర్ష్ ఉన్నాడు కదా, వాడిని ఆడిపించాలి, పార్కులకి తీసుకెళ్ళాలి, ఇంట్లో చాలా పనులు ఉంటాయి. డే అంతా బిజీ నడుస్తూ ఉంటుంది. అందుకే వీడియోలు అన్నిటి రెగ్యులర్గా చేయలేను. సమ్ డేస్ అస్సలు ఎనర్జీ ఉండదు. ఆ పనులు చేసేలోపే నా పని అయిపోద్ది. వీడియోలు లేటుగా వచ్చినా ఫర్ షూర్ నా లైఫ్లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ డేస్ అన్నీ ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోనికైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఈ వీడియో మదర్స్ డేనే కాకోకుండా వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే కూడా అయిపోయింది. పొద్దునీడి బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ తిన్నాను కదా, సాయంత్రానికి స్నాక్ ఏదో ఒక ఫ్రూట్ తింటానమాట. జామ కానీ వాటర్ మిలన్, క్యాంట్లోప్, ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్, ఒక ఫ్రూట్ అయితే తింటాను. ఎంత రెస్టారెంట్ ఉన్నా ఎవ్రీడే బయట ఫుడ్ తినడం అయితే నేను అస్సలు ప్రిఫర్ చేయను. ఇంట్లోనే ఆల్వేస్ కుక్ చేసుకోనికే ట్రై చేస్తాను. ఎందుకు రెస్టారెంట్ ఫుడ్ తినను అంటే, నేను ఆల్రెడీ కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నాను కదండి. టూ మచ్ జంక్ తిన్నాను అంటే, ఇంకా ఓవర్ వెయిట్ అయ్యామంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే హెల్తీగా ఇంట్లోనే కుక్ చేసుకొని తినికే ట్రై చేస్తాను. ఇంకా వీక్లీ వన్స్ కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి కదా మనకు కూడా. ఎంతైనా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మొత్తం క్రేవింగ్స్ ఆపుకొని ఉండాలంటే ఎవ్వరి వల్ల కాదు. అందుకోసమే వీక్లీ 1 లేదా 2 డేస్ నాకేమన్నా క్రేవింగ్స్ ఉంటే ఆ డేస్లో తిన్నీకి ట్రై చేస్తాను. బిర్యానీ మాత్రం ఎవ్రీ వీక్ ఖచ్చితంగా తింటాను, ఎందుకంటే నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఎంత బిర్యానీ ఇష్టమైనా ఈ ప్రెగ్నెన్సీలో అస్సలు 4వ నెల వరకు నేను బిర్యానీ కూడా ఇష్టం లేకోకుండా ఉండే. ఈ మధ్య 5వ నెల నుంచి కొంచెం ఫుడ్ బాగా తినగలుగుతున్నాను. అస్సలు 4th మంత్ కంప్లీట్ అయ్యేంత వరకు ఫుడ్ మీద ఇష్టమే లేదు అసలు. వెయిట్ కూడా పెద్ద గెయిన్ అవ్వలేదు నేను. ఈ మంత్ నుంచి వెయిట్ గెయిన్ కొంచెం ఎక్కువ స్టార్ట్ అయింది. ఇక్కడ మా సుహర్షి కానీ డ్రాయింగ్స్ అనమాట. అట్లే 5వ నెల నుంచి ఫుడ్ ఎవరైనా కూడా కొంచెం మంచిగా తినగలరు. ఇంకా కొన్ని కేసెస్లోనే 5వ నెలలో కూడా వామిటింగ్స్ ఉంటాయి.
మోస్ట్లీ 5వ నెల కల్లా ఫుడ్ మంచిగానే పడుతుంది కదా. అప్పుడు ఇట్లా రాగి పిండి, రాగులు ఏదో ఒక రూపంలో మన డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నామంటే కాల్షియం రిచ్, ఐరన్ రిచ్ అన్నీ ఉంటాయి కాబట్టి మంచిదన్నమాట. నేనేం చేస్తానంటే ఇదిగోండి ఎలాగో మనం పాలు తాగుతాం కదా, ఆ పాలల్లో కొంచెం రాగి పిండి తీసుకొని అదే రాగి జావా వేసుకొని ఇలా తాగుతాను. మంచి టేస్టీగా ఉంటుంది. దీంట్లో కొంచెం బెల్లం కానీ హనీ కానీ ఏదో ఒకటి వేసుకొని తాగుతాను. ఈరోజు నేను బిర్యానీ తిన్నా కాబట్టి అంత ఎక్కువ తినాలి అనిపించలేదు. అందుకోసమే ఇంకా రాత్రి డిన్నరు జస్ట్ ఒక జామ ఈ మిల్క్తో సరిపెట్టేసుకొని పడుకుంటున్నాను. ఆకలి కాకపోయినా బలవంతంగా తినాల్సిన అవసరం లేదండి. బిర్యానీ కొంచెం క్యాలరీస్ ఎక్కువే ఉంటాయి. అందుకోసమే మళ్ళీ ఓవర్గా తిన్నా కూడా డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అట్నే డిన్నర్ మోస్ట్లీ 8 లోపు కంప్లీట్ చేసేదానికే ట్రై చేస్తాను. వెరీ రేర్ కేసెస్లో 9 అట్లా అవుతుంది తప్ప మోస్ట్లీ 8 కల్లా నా డిన్నర్ అయితే అయిపోద్ది. మా హస్బెండ్ బయట నుంచి వస్తూ మళ్ళీ ఈరోజు మదర్స్ డే కదా, ట్రీట్ ఏమి ఇవ్వలేదు అని ఏదో పాప్స్ తీసుకొచ్చాడు అనమాట. ఇవి కొంచెం స్వీట్ ఉంటాయి. స్వీట్స్ కూడా నేను అస్సలు ఎక్కువ తినట్లేదు, చాలా తగ్గించాను. సుహర్ష అప్పుడు అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో తిన్నన్ని స్వీట్స్ నేను ఎప్పుడు తినిండను నా లైఫ్లో. ఆ షుగర్ ఎక్కువ తిన్నామంటే ఓవర్గా వెయిట్ గెయిన్ అయిపోతాము. అందుకే ఈసారి ప్రెగ్నెన్సీలో చాలా జాగ్రత్తగా చాలా తక్కువ తింటున్నాను స్వీట్. దిస్ ఇస్ ద లాస్ట్ మీల్. అవై స్నానం చేసి పొద్దున్న నుంచి జిడ్డుమవుతా ఉన్నా. ఈరోజు ఎంత లేజీగా, ఈరోజు పనేం లేదు కానీ చాలా లేజీగా అనిపిస్తుంది. అది నిన్న ఎక్కువ పని ఉండే, సోర్షన్ బయటికి తీసుకుపోయి పార్క్లో తిప్పుకొని వచ్చి ఇంట్లో పని చేసి అన్నీ 0 లెవెల్ ఎనర్జీ రన్ అవుతా ఉందన్నమాట ఈరోజు. సో ఈరోజు పని ఏం చేయలేదు, వంట ఏం లేదు, అయినా కూడా చాలా టైర్డ్గా ఉంది. ఇప్పుడు పోయి స్నానం చేసి మా బుజ్జంతో ఆడుకొని కొద్దిసేపు సువర్స్తో పడుకోవడమే అంతే. గుడ్ నైట్ ఫ్రెండ్స్, బాయ్.